తెలుగు ఆమె, తెలుగు ఆయన. ఈ దేవస్థానం ఉంది కదా, కోదండరామస్వామి దేవస్థానం. ఈ దేవస్థానం వీళ్ళు తాతగారు కట్టింది 110 years అయింది. అప్పుడు ఈ విలేజ్ మాదిరి ఉంది అని మీరే ఇమాజిన్ చేసుకోండి. అప్పుడు ఆ రోడ్డు నుంచి ఈ రోడ్ వరకు అగ్రికల్చర్ ల్యాండ్. ఈ ల్యాండ్ని వీళ్ళు తాతగారు ఈ కోదండరామస్వామి దేవస్థానం కట్టి దేవస్థానం విడిచిపెట్టేసి కాంపౌండ్ వేసి. ఆమెడికి దేవస్థానం ఏమీ ఇంప్రూవ్ కాలే. ఏంటంటే ఫైనాన్స్ ఉండాలి కదండి. ఇంతే ఉండింది దేవస్థానం, ఆ కట్టడం ఉంది కదా అంతే ఉండింది. ముందర పక్క ఖాళీ జమీను, వెనుక పక్క ఖాళీ జమీను. ఇదంతా పంట పొలాలుగా ఉండిందా? పంట పొలాలు నేను చెప్తాను ఇప్పుడు. ఉండింది ఆమెటికి మనముడు వీళ్ళంతా కాంపౌండ్ వేసి పెట్టేసి ఆమెటికి మనము అంతా తీరిపోయేది. ఆమెటికి మనముడు డాక్టర్, ఆయన సర్జన్. ఆయన డ్యూటీ అది చేసుకుని అయినాక ఏం దేవస్థానం ఎట్లా అయిపోయింది, 1 man ప్రాపర్టీ కదా, దేవస్థానం ఎట్లా అయిపోయింది ఏమో చేయాలా అని డిసైడ్ చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మనం కూర్చోండాం కదా ఇక్కడ ఈ మంటపం కట్టి. అంటే డబ్బు కాదు, 1 man చేయాలి కదా ఈ మంటపం కట్టి. ఈ మంటపం పెట్టినాక ఈ మంటపం కట్టి శిల్పీలంతా కట్టి ఇదంతా చేసి కట్టి ఇది అయినాక రెండోది వచ్చేసి ఈ దేవస్థానంలో కళ్యాణ మండపం ద్వారా ఈ బ్యాక్ సైడ్ కళ్యాణ మండపం ఈ 2 items కాదు. ఈ 2 items అయినాక ఫ్రంట్లో గోపురం ఎంట్రన్స్ ఇప్పుడు కట్టలేదు. గోపురం రెడీ చేశారు. ఈ 3 items అయినాక 4వ item ఈ దేవుణ్ణి చేయాలా అని రెడీ చేశారు. ఈ దేవుణ్ణి చేసేదానికి శిల్పీలంతా కూర్చొని మాట్లాడి అంతా తెలుసుకోవాలి కదా. అంతా తెలుసుకొని లాస్ట్లో 108 feetకి సెట్ అయింది ఏకశిల చేయాలి. ఏకశిల చేయాలి. 108 feetకి సెట్ అయింది. ఆమెటికి ఏజెంట్ ఉంటారు కదా, బ్రోకర్స్, సార్ అక్కడ ఉంది బండ, ఇక్కడ ఉంది బండ అని చెప్పి అంతా పోయి చూసి అక్కడ పోయి చూస్తే 25 అడుగులు 35 అడుగులు బండ దొరికింది. ఆమెడికి ఇదంతా అడ్జస్ట్ అయ్యలే వీళ్ళంతా అని చెప్పేసి కర్ణాటక గవర్నమెంట్ పోయి అక్కడ జియోలాజికల్ డిపార్ట్మెంట్లో కాంటాక్ట్ చేసి అక్కడ బండ ఏమైనా ఉంటే చూడండి శాటిలైట్ అని. ఆమెకి వాళ్ళు 3 నెలలు టైం తీసుకున్నారు. ఆమెకి ఆఫ్టర్ 2.5 monthsకి ఎంత వెతికినామండి మీ సైజు బండ దొరకలేదు. బండ దొరకలేకుండా 3 నెలలు ఊరికి అయిపోయింది. ఆమెకి 3 నెలలు అయినాక ఈయన ఇట్లా కర్ణాటక పేలూరు అయిపోయింది, బండ దొరకలేదు. తమిళనాడులో ట్రై చేస్తామని తమిళనాడు. ఇది 13 years ప్లాన్ ఉండేదాని వల్ల తమిళనాడులో జయలలిత మినిస్టర్ ఆ టైంలో కన్సల్ట్ చేసి అప్పుడు వాళ్ళు తమిళనాడు గవర్నమెంట్ చెప్పేసుకోండి మేము వెతుకుతాము బండ, మీ సైడ్ బండ ఏదైనా దొరికితే మీకు మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని చెప్పారు. అక్కడి నుంచి రిటర్న్ వచ్చింది. ఆవిడ వచ్చినాక 2 months ఆఫ్టర్ 2 monthsకి అక్కడి నుంచి మెసేజ్ వచ్చింది, ఈ మాత్రం మీకు సూటబుల్ బండ ఉంది, మీరు ఒక శక్తి వచ్చి చూడొచ్చు అని ఇన్ఫర్మేషన్. సరే మేము ఒక డేట్ ఇస్తుంది, వాళ్ళు ఒక డేట్ ఇస్తుంది, సరిపోతుంది. అది వరకు మాకు బండ యాడుంది అని వాళ్ళు చెప్పలేదు మాకు. ఆవిడకి పోయినాక వీళ్ళు బండి ఉండే జాగ్రత్త కోరుకోపోయారు. ఈ బండ దొరికింది ఎక్కడ అంటే తిరువణ్ణామలై డిస్టిక్ వందవాసి తాలూకు కారైకోటై అనే ఒక విలేజ్లో ఈ బండ దొరికింది. ఈ బండ అంతా అక్సెప్ట్ అయింది. అయినాక బండ కటింగ్ చేస్తుంది, మా రిక్వైర్మెంట్ సైజుకి కటింగ్, విశ్వరూపంకి కటింగ్ అంత అయింది. సరే బండ ఆడిని ఇంకా తీసుకొచ్చి ఇక్కడ దేవుణ్ణి చేసింది బండ. సరే ఆడిని ఇంకా అక్కడి నుంచి ఇంత పెద్ద బండ తీసుకురావాలంటే కూడా ఎంత కష్టం కదండి. చాలా కష్టం అండి, అదే చెప్తా ఉన్నాను కదా. ఆమెటికి సరే బండ అంతా రెడీ అయింది. తమిళనాడులో ట్రక్ దొరుకుతుంది ట్రాన్స్పోర్టేషన్. బండ ఆడిని ఇంకా ఇటు తీసుకొచ్చి ఇక్కడ దేవుణ్ణి చేసింది. ట్రక్ వెతుకుతుంది. సో ట్రక్ వాళ్ళు వచ్చి చూసి విశ్వరూపం ఇట్లా కట్టింగ్ అయింది. సార్ ఇది అయ్యలేదు.
ఏమో ఉంటుంది కదా రోడ్డు ప్రాబ్లం ఏమో ఓట్ల వాళ్ళు ఇది హైవే లేదు ఆన్ కర్ణాటక కన్సల్ట్ చేస్తుంది. కర్ణాటక వాళ్ళు ట్రక్ ఉండేవాళ్ళు వచ్చి చూసి సేమ్ రీజన్ ఇచ్చింది. లాస్ట్లో 2 స్టేట్ల బండ ట్రాన్స్పోర్టేషన్కి ట్రక్ దొరకలేదు. సరే ఆవిడకి ఏం ట్రక్ దొరకలే ఏం చేయలేదని చెప్పేసి లాస్ట్లో బాంబే కన్సల్ట్ చేసింది ట్రాన్స్పోర్ట్. అప్పుడు బాంబే వాళ్ళు చెప్పి చూడండి మేము ట్రక్ పంపుతాము అంటే డబ్బు ఇస్తాము, ట్రక్ పంపుతాము, ఎన్ని టన్నులు ఉంది చెప్పండి. ఈ బండికి మేము టన్నులు ఎక్కడ చెప్పేది అయ్యలేదు. ఆమె చెప్పేస్తుంది ఇట్లా అయ్యలేదండి టన్నులు అంతా చెప్పేది. పోనీ డైమెన్షన్ ఇవ్వండి అని డైమెన్షన్ ఇస్తుంది. సరే ట్రక్ బాంబే నుంచి వచ్చింది. క్రెయిన్లు అంతా తీసుకొని పోయి అంతా లోడ్ అంతా చేసి పూజ అంతా చేసి బండికి పూజ ట్రక్కి అంతా పూజ అంతా చేసి డ్రైవర్కి స్టార్ట్ చేయండి. డ్రైవర్ స్టార్ట్ చేసి ఈ బండిని బాంబే ఇంకా వచ్చిన ట్రక్ 2 ఇంచులు కూడా ఈడలేదు. ఆ ట్రక్ సరిపోలేదు ఈ వెయిట్కి. ఆమె ఈడలేవాళ్ళు మేము అడుగుతూ ఏమో డ్రైవర్ ఏమి. ఇప్పుడు డ్రైవర్ చెప్పారు సార్ వాళ్ళు ఎన్ని టన్నులో అడిగారు మీరు చెప్పలేదు. ఇప్పుడు ట్రక్ పంపించిండారు, ట్రక్ వచ్చింది. ఎయిర్పోర్ట్ దగ్గర అండి, ఇక్కడికి ఎయిర్పోర్ట్ దగ్గర. ఎయిర్పోర్ట్ బ్రిటిష్ కాలంలో ఎయిర్పోర్ట్ చేసింది. ఇంకా నార్త్ పక్కంతా గలాట ఉంటుంది అని అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో నేను చెప్తాను. అప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ చేసింది. ఇప్పుడు దేవునహల్లిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోయింది 35 కిలోమీటర్ల దూరంలో. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ని ఐఏఎఫ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసిన్నారు. ఓ అదే సౌండ్. వాళ్ళు 600 km/h పారుతుంది గాడి ట్రైనింగ్. ఏడో చెప్తా ఉండి మీకు ట్రక్ లేదు. సరే ఆమెకి అడుగుతుంది సార్ వాళ్ళు 10 అడిగిరి మీరు చెప్పలేదు. ఈ ట్రక్కి పుల్లింగ్ కెపాసిటీ లేదు, ఈ ట్రక్ అయ్యేది. సరే మేము చేస్తాము, నేను బాంబేకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను అంతా మాట్లాడి ఆవిడ మేమంతా మాట్లాడుతాం. ఆవిడకి వాళ్ళు చెప్పి చూడండి దేవుని పని చేస్తూ ఉన్నారు. ఆ ట్రక్ ఫెయిల్యూర్ అయింది. ఎన్ని టన్నులని మేము అడుగుతుంది మీరు చెప్పలేదు. ఆ ట్రక్ ఫెయిల్యూర్ అయింది. మేము వేరే ట్రక్ పంపుతాము, దానికి వేరియేషన్ అమౌంట్ కట్టియాలి అని చెప్పి. సరే ఏం పని కావాలి కదా చెప్పి ఆ ట్రక్ మేమంతా ఆడే ఉంటుంది. ఈ ట్రక్ రిటర్న్ పంపి మేమంతా ఈడే ఉన్నాము, అట్లే లోడ్ చేసుకోపోతాము. ఎన్నాళ్ళు అవుతుంది ట్రక్ ఈడొచ్చేది. ఆవిడ వాళ్ళు చూడండి ఈ ట్రక్ బాంబే నుంచి బండ ఉండే జాగాకి వచ్చేకి 3 నెలలు కావాలి. 3 నెలలు. మేము మాకు ఆశ్చర్యము మీ అట్లా ఎందుకండి ఏమి అని అడుగుతాం. అప్పుడు వాళ్ళు చెప్పి చూడండి ఈ ట్రక్కి 120 వీల్స్ షాప్స్ 120 షాప్స్ ఉంటుంది, 240 వీల్స్ ఉంది. ఓ అమ్మా, ఇది భారీ పెద్ద ట్రక్. ఇది రావాలంటే రోడ్లో నుంచి వచ్చేదానికి, బాంబే నుంచి వచ్చేదానికి అంతా అప్పుడు ఇళ్ళన్నీ ఉండవు. అది చెప్తాను డీటెయిల్. ఆమె ట్రక్ ఆఫ్టర్ 3 months వచ్చింది ట్రక్. ఆమెకి ఆ ట్రక్ వచ్చేటప్పుడు కూడా ఆయన చెప్పి చూడండి 3 నెలలు అంటే ఇది పెద్ద ట్రక్. ఇది హైవేలో వచ్చేటప్పుడు ఎక్కడైనా లారీ బస్సు ఏమైనా హైవేలో ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు ఇమీడియట్గా పోలీసు వచ్చి మా ట్రక్ డ్రైవర్ని స్టాప్ చేస్తారు. అక్కడ ప్రాబ్లం అయి ఉంటుంది, వీడు ట్రక్ కొనిపోయే పెద్ద ట్రక్ ఆడ నిలిపేస్తే కష్టము, పోలీస్ ఇమీడియట్ వచ్చి స్టాప్ చేయని చెప్తారు. మా రూల్ ఏముంది అంటే ఒకసారి పోలీసు వచ్చి స్టాప్ చేస్తే మేము పోలీసు వచ్చి చెప్పే వరకు గాడి ఎత్తేలే. ఇది రూల్. అంత అయింది. సెకండ్ టైం ట్రక్ వచ్చింది, అంతా పూజ చేస్తుంది, అంత అయింది. తిరువణామల నుంచి ఇక్కడికి వచ్చేదానికి ఎన్ని రోజులు పట్టింది? అదే నేను చెప్తా ఉన్నాను. ఓకే, అర్జెంట్ ఉంటే పోవచ్చు నేను స్టార్ట్ చేసి. సరే ట్రక్ వచ్చింది, అంతా లోడ్ అంతా అయింది. ట్రక్ సెకండ్ టైం ట్రక్ ఫారెస్ట్ నుంచి వచ్చింది. 6 కిలోమీటర్ వచ్చి ఆ వందవాసి సైడ్లో టర్నింగ్ చిన్న రోడ్లు టర్నింగ్లో 20-30
సైట్లో గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ ఇల్లు కట్టింది. ఎవరో ఒక ఆయన ట్రక్కు, ఇది పెద్ద ట్రక్కు వస్తూ ఉంది. ఈ ట్రక్ ఏమంటే పెద్ద ట్రక్కు కాబట్టి స్పెషల్గా ఉంది ట్రక్కు. ఈ విలేజెస్ అంతా విపరీతం జనం వచ్చేస్తారు రోడ్డు చూడడానికి. వస్తూ ఉంది. వచ్చేటప్పుడు ఏమైంది, ట్రక్కు టచ్ కాలే ఇంటి పిల్లలకి. ఈ బండ కట్టింగ్ అయింది కదా, విశ్వరూపం బండ టచ్ అయిపోయా, బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది. బిల్డింగ్ పడిపోయింది. వచ్చింది అక్కడ వచ్చేదండి. ఆమెటికి సారి వీళ్ళే కట్టిందండి ఇల్లు. వాళ్ళని పిలిచి ఇట్లా దేవుని చేతికి తీసుకోపోతా ఉన్నాం, ఇట్లా అయిపోయింది, నువ్వేనంట ఇల్లు కట్టింది. ఈ ఇల్లుని మొదలు ఎట్లుందో అట్లా ఇల్లు వీళ్ళకి రెడీ చేసి కట్టించేది, మేము కాంపన్సేషన్ ఇస్తాం అని చెప్పేసి ఓనర్ని పిలిపించి ఆయనతో మాట్లాడి అంతా డిస్కస్ చేసి దేవస్థానానికి అంగేవాడు. దేవస్థానం అంగేవాడు ఒళ్ళగడే ఏడో చెప్తామండి మర్చిపోతాం. ఇల్లు కట్టించారు వాళ్ళకి. ఆమెడికి ఇల్లు కట్టే కింద మాట్లాడి కాంపన్సేషన్ అంటే ఇచ్చేస్తుంది. ట్రిక్ రిలీజ్ అయ్యి వచ్చింది. ఆడిని ఇంకా 20 కిలోమీటర్ వస్తుంది. ఒక టైర్ బర్స్ట్ అయిపోయింది. మీకేమన్నా ఇప్పుడు మీకేమన్నా డౌట్ ఉంటే అడిగాను తెలిసి చెప్తాను. ట్రక్ వచ్చింది ఈజీపుర బస్ స్టాప్లో నిలిపేసాడు డ్రైవర్. సార్ రోడ్డు చిన్నగా ఉంది, లోపల పోయేకి అయ్యాలి, ఏం చేసే కాదు. ఆమెటికి డ్రైవర్ చెప్పి, నువ్వు తమిళనాడు నుంచి దేవుని తీసుకొచ్చినావు, ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది, నువ్వు డ్రైవరు, నువ్వు ఇక్కడే గాడి నిలిపేసి రోడ్డు సర్వీస్ చేయి, నీకేమైనా ఐడియా వస్తే చెప్పు. డ్రైవర్ వస్తే సర్వీస్ చేసి ఎవరు మంచి ఆయన డ్రైవరు ఒకే మాట చెప్పారు, చూడండి నేను చాలా బాధపడినా నీ దేవుని తీసుకువచ్చేకి, వాట్ ఆఫ్ ప్రాబ్లము, ఇక్కడ మీకు ఈ ప్రాబ్లం వచ్చింది, నేను చెప్పినట్లు చేయండి, గాడి ఎత్తాను. సరే ఏమో చెప్పబోండి. బస్ స్టాప్ నుంచి దేవస్థానం వరకు ఎలక్ట్రికల్ పోలు లైను అంతా తీసి క్రాస్ రోడ్లో వేయండి, క్రాస్ రోడ్లో వేయండి. ఆమెడికి బోత్ సైడ్ షాప్స్ ఉంటుంది కదా, షాప్స్కి ప్రొజెక్షన్ ఇచ్చింటారు కదా, అదంతా కట్ చేయండి. బిల్డింగ్కి ఏమీ చేయదండి, రోడ్ ఇదంతా కట్ చేసి క్రాస్ రోడ్లో వేయండి. ఈ రోడ్డు ఫ్రీగా ఉండాలా, నేను గాడి వేస్తాను. ఈ మాదిరి విషయాలు చాలా సీక్వెన్స్ ఉంది. ఏమో నేను గైడ్ కాదు, నేను ఓకే ఓకే అంటే ఇది ఎంతమంది శిల్పులు చెక్కారండి దీన్ని? అదే జనం వచ్చిండ్రు దేవుని చేసేకి తమిళనాడు. ఎన్ని రోజులు పట్టింది దేవుని 4 ఇయర్స్ పట్టింది దేవుని చేసేదానికి. ఇప్పుడు ఈడ పెట్టి స్థాపన చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? 2025 జూన్ 2. 2025 అయిపోయింది ఇక్కడ ప్రతిష్టాపన. అదే మీరు ఇంటామంటే ఒకటి లైన్గా స్టార్ట్ అయిపోతుంది. మీరు పాపం ఏమో అర్జెంట్ అండి, ఓకే అదే కష్టమైంది, ఎవరు ఇట్లా పని చేసేలే. తమిళనాడు వాళ్ళు ఒక సజెషన్ ఇచ్చి మీరు సజెషన్ ఇవ్వచ్చు, ఈ దేవుణ్ణి 5 ఎకరాల్లో నిలపండి అని. 30-40 సైట్ 1 కోటి ఉంది. 1 ఎకరా మాతావన ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ వాళ్ళు మాతావన తీసుకుంటాడు అంటే గవర్నమెంట్ దేవు ఈ యొక్క 108 అడుగులు అంటే నువ్వు ఎక్కడ మేము ఎన్లైన్ చూసుకో అంతే హైట్ ఉన్నాడు దేవుడు అంటే. గవర్నమెంట్కి ఎక్కడో చెప్తుంది, అదో పాయింట్ మర్చిపోతుంది, నేనే చెప్పేతావు. దేవుడిని చేస్తాను, దేవుడిని ఎత్తి నిలపాలా కదా, ఎత్తి నిలబెట్టాలి కదా, ఎత్తి హైట్ లేయాలి కదా. అప్పుడు ఎన్ని లాస్ట్గా ఎవరెవరో గుంటలకు మేము పెడతామండి చేస్తామని ఇది కూడా పెట్టేస్తే మేమేం చేస్తున్నాం. లాస్ట్ మీరంతా అయ్యలేదండి వాళ్ళంతా క్యాన్సిల్ చేసి మెట్రో ట్రైన్ చేస్తారు, వార్తలను టూబ్ర ఎల్ఎన్టీ వాళ్ళని తోడుకొని నిలబెట్టేకి అరేంజ్ చేస్తుంది. అప్పుడు వాళ్ళు వచ్చి చూసి చెప్పి చూడండి మేము నిలబెడతాము, మేమేమేం చెప్తామో ఆ పని మీరు చేసి ఇవ్వాలి అని. వాళ్ళు 4 పిల్లర్కి మార్కేసి ఫ్లోర్ లెవెల్కి రెడీ చేయండి విత్ థ్రెడ్ సిస్టమ్.
ఆమెడికి వాళ్ళు మెటల్ సిస్టమ్ పిల్లలు రైస్ ఇప్పుడు దేవుడు ఉంది కదా, దానిపైన 10 అడుగుల పైన 4 పిల్లలు, దానికి ఇంటర్ కనెక్షన్ సాలిడ్ షాఫ్ట్ వచ్చింది, 2 ట్రక్ల 4 పీసులు, ఒక పీసు 50 టన్నులు. దాన్ని ఎత్తే అరేంజ్మెంట్కి దాన్ని ఎత్తి పెట్టేకి ఈ క్రెయిన్లో ఆర్డినరీ అయినా స్పెషల్ క్రెయిన్ వచ్చింది, దానికి ఒక నాటికి బాడిగే 1,20,000 రూపీస్. ఆ పిల్లర్ని ఇక్కడ నిలిపి ఆ భూమి రోడ్డు కిడిచి అక్కడి నుంచి ఎత్తి గోపురం పైన ఎత్తుకొని వచ్చి పైన పెట్టింది. అంటే ఆమెకి లాస్ట్లో ఎల్ఎన్టీ అంతా రెడీ చేసుకునే, సార్ మీరు చెప్పినట్లు దేవుడిని ఎత్తేకి అయ్యలేదండి, ఇట్లా చెప్పే మీరు చెప్పినట్లు దేవుడిని ఎత్తేకి అయ్యలే, ఏదంటే మాది పెద్ద కంపెనీ, రెస్పాన్సిబిలిటీ ఉంది, ఏమైనా మేము రిమార్క్ చేసేస్తే మా కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. అందువల్ల ఈ దేవునికి బాక్స్ చేయండి. బాక్స్ ఎట్లా ఉండాలంటే మ్యాచ్ బాక్స్లో స్టిక్ ఉంటుంది కదా, ఆ మాదిరి దేవుడు బాక్స్లో ఉండాలా అని చెప్పి అర్థమైన తల చెడిపోతుంది. అంటే మీరంతా చూసినారు, అన్ని ఉన్నారు కాబట్టి మీకు యూట్యూబ్లో అంతా ఏమంతా యూట్యూబ్లో రాదు, ఇవన్నీ రాదు. ఆమెటికి అంతా బాక్స్ చేయాలని ఆమె ఏం చేసేది, ఆమె విధి లేదు, బాక్స్ చేసి తీరాలా. ఇంత పేరేమి పేరేమి పెద్ద పెద్ద గ్రైండర్లు తీసుకొని వచ్చి మహావిష్ణు విశ్వరూపము బాక్స్ చేసి ఎవరండి చేసినాయి. చెప్తాను. బాక్స్ చేస్తుంది, బాక్స్ చేసినాక లిఫ్ట్ చేసేకి, ఆ బాక్స్ చేసేకి చెప్పే ఇది ఆర్డినరీ వెల్డర్ చేసేకి అయ్యలేదండి, స్పెషలిస్ట్ వెల్డర్ చేయాలా. ఆర్డినరీ వెల్డర్ ఆడ ఈడ టాకా వేసి ఎత్తే తౌడు దేవుడు పడిపోయిందంటే వెయిట్ సుమారు ఉందా, పడిపోయిందంటే ఈ దేవుడు డ్యామేజ్ అయిపోతుంది మళ్ళీ ఇంత కష్టపడి. ఆ వెల్డర్ని గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ ఇంకా వెల్డర్ని తోలుకొచ్చి బాక్స్ చేస్తుంది, బాక్స్ సమేత లిఫ్ట్ చేసింది. లిఫ్ట్ చేసినాక ఫ్రంట్ వ్యూ అంతా కట్ చేసినాము, బ్యాక్ వీల్ 2 పెట్టుకున్నాం అట్లే ఉండుకొని సేఫ్టీకి అని. ఆమెడికి ఈ కొడ ఇప్పుడు చేస్తూ ఉన్నామంటే ఈ కొడ దేవుని పైన పోతుంది కూడా, అదే అక్కడ ఉంది స్టీల్ దాంతో ఉంది దేవుని పైకి. ఇంకా పని నడుస్తూ ఉంది, ఆడిపోతుంది. చాలా రిస్క్ చెప్పండి, ఎవరు ఇట్లా పనికి చేయి పెట్టాలి, ఇట్లా అది ఇట్లా కాలంలో చాలా కష్టమైన. ఈయన వచ్చేసి డాక్టర్ సదానంద్ అని తెలుగు కట్టిస్తూ ఉండదు. ఏ ఊరైంది? ఇదే ఊరు, ఊరంతా అడుగుతుంది. చూడండి, ఈ దేవస్థానం కట్టిస్తూ ఉండేది మేము ఇప్పుడు ఉండేవాళ్ళే. నా ఇల్లు దేవస్థానం వెనకాలనే, వీళ్ళ ఇల్లు మా ఇంటి ఇంకా డౌన్ పోవాలి ఆడ. ఇది మా పెద్ద ఆయన కొడుకే కట్టిస్తూ ఉండేది. ఆ రోడ్డు ఇంకా ఈ పక్కకి మా తాతగారు 110 years అయింది దేవస్థానం కట్టి. ఆవిడ ఈ పక్క ఉండే జాగా మేము ఇడి చేస్తుంది దేవస్థానంకి, ఆ పక్క ఉండేది వాళ్ళు లింగారం తెచ్చుకుంటే పెట్టుబడి చాలా రిస్క్ పని, అంత టెన్షన్ వేరే, టెన్షన్ చాలా పెద్దది కదా. ఏమో అడుగుతారు అని చెప్పిన ఇంకా విషయాలు ఇట్లా సీక్వెన్స్ విషయాలు జాస్తి ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పారు మీరు. అడిగిందా అని చెప్పొచ్చు. గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే కూడా ఇంకా ఉండదు, మీరు ఇక్కడే డైరెక్ట్ గా ఉన్నారు కాబట్టి. లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. టైరు బర్స్ట్ అయిపోయింది, సెకండ్ టైం ట్రక్ వచ్చే కదా టైర్ బర్స్ట్ అయిపోయింది. డ్రైవర్ నడిచి ఎందుకయ్యా బర్స్ట్ అయిపోయాను సార్, లోడ్ జాస్తి ఉంది, బర్స్ట్ అయిపోయింది, మీరు ఇంట్లో లారీలో టైర్ వేసుకున్నాను అంత వేసుకుంటాం.